మా చిన్నప్పుడు ఆడుకోవడానికి ఏది స్కూలు పొద్దున్నే లెగుస్తాం. పరిగెత్తుకుంటూ స్నానాలు చేసుకొని స్కూలుకి పోతాం. 8:30కి అట్లా బయలుదేరితే 9కి స్కూలుకెళ్తాం. పొద్దున్నే లెగడం, స్నానం చేయడానికి అప్పట్లో అన్నమే పొద్దున్నే. చెద్దన్నం తింటాం. రాత్రిపూట దాంట్లో అన్నంలో కాస్త పాలేసి, అంత మజ్జిగ చొక్కేస్తే పొద్దున కమ్మటి పెరుగు తోడు ఉంటది. నిమ్మకాయో, చింతకాయో, గోంగూరో ఏసుకొని పొద్దున్నే తినేసి పోయేవాళ్ళం. లేదంటే గనక రాత్రి కూర మిగిలితే పప్పు లాంటిది పొద్దున్నే తినేసి పోయేవాళ్ళం. అది మా చిన్నప్పటి పెరుగుదల స్టైల్. 8:30కి అట్లాగా బయలుదేరితే నడిచిపోవాల. గుడివాడలో ఇప్పుడు ఆ రైల్వే గేట్ దగ్గర నుంచి ఏజీకే స్కూల్ దాకా పోయేవాళ్ళం. అట్లాగే గుంటూరులో వచ్చేటప్పటికి యాదవ హై స్కూల్ అనమాట. బూర్లవారి వీధి నుంచి అది అక్కడ కొంచెం దగ్గరే గుడివాడతో పోల్చుకుంటే. అట్లాగా. అంటే దూరం అన్నటువంటిది నడుచుకుంటూ వెళ్ళటమే. అప్పుడు ఈ రిక్షాలు ఇట్లాంటివి కూడా ఉండేవి కాదసలు. అంటే రిక్షాలుండేయి. రిక్షాలకి పంపించేది మా గవర్నమెంట్ స్కూల్ గదా! రిక్షాలకి ఎక్కించి పంపించే అంత సీన్ ఉండేది కాదు. ప్రైవేట్ స్కూల్‌లో అయితే అప్పుడు ఉండేవి కావు. ప్రైవేట్ స్కూల్ అంటే ట్యూషన్స్ ఉండేవి తప్పించి ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉండేవి కాదు ఆ రోజుల్లో. ఇప్పుడు సీన్ మారిపోయిందనుకోండి అదంతా. అయితే తర్వాత అదంతా చదువంతా అయ్యేటోటి సాయంత్రం 6, 7 అదే స్కూలు 4కి ముగుస్తది 4:30కి. ఇంటికొచ్చేటప్పటికి 5:30, 6 ఆ తర్వాత చదివిచ్చేవాళ్ళు. ఆడుకోవడానికి ఒక గంట సేపు మధ్యలో స్కూల్లో పీరియడ్‌లోనే ఆడుకోవడం. ఏది మధ్యాహ్నం భోజన టైంలోను క్యారేజ్ తినేసి, లేకపోతే సాయంత్రం పూట్ల పీడీ ఉండేది. ఫిజికల్ ఆహ్, ఇది. పీడీ గారు ఆడుకోవడానికి ఇచ్చేవాళ్ళు. ఆడుకునేది. అది నడిచేది ఆ రోజుల్లో. ఖాళీ అనేది ఉండేది గాదు. ఇంటికొచ్చేటప్పుడు చదువుకోవడం మళ్ళీ. ఇప్పుడు స్కూలు పిల్లలకి చదువుల కంటే చేతిలో సెల్ ఫోన్. అట్లాగే అమ్మానాన్నలు. వాళ్ళకప్పుడు అమ్మయితే గనక పొద్దున్నుంచి వండాలా, పెట్టాలా, మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి వండాలా, పెట్టాలా, మళ్ళీ సాయంత్రం మేము వెళ్ళేటప్పటికి కోసమని స్నాక్స్ వండాలా, పెట్టాలా, మళ్ళీ అంట్లు తోముకోవడాలు. అప్పుడు పని మనుషులు ఇట్లాంటి వాటికి కూడా ఎలా ఉండేది కాదు అంత స్తోమత. అట్లుండేది. ఖాళీ ఉండేది కాదు. టీవీలు కూడా ఉండేవి కాదు ఇళ్ళ దగ్గర ఇట్లాంటిది. రేడియో పెట్టుకొని వింటా చేసుకునేటటువంటి రోజులు. ఇప్పుడొచ్చేటప్పటికి చేతిలో సెల్ ఫోన్‌లు, స్విగ్గీలు, జొమాటోలు, అట్లాగే ఓటీటీ ప్లాట్‌ఫారాలు ఇయన్నీ. మనకి ఎంత ఖాళీగా తయారయ్యామంటే యాపులంట ప్రపంచంలో అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకుంది మనమేనట. 2025లో యాపులు డౌన్‌లోడ్ చేసుకున్నటువంటిది టాప్ 5 దేశాల్లో భారతదేశం. 2550,00,00,000 అమెరికా సెకండ్ ప్లేస్ 1260 అంటే మనకంటే సగం కూడా లేదనమాట. బ్రెజిల్ 929, ఇండోనేషియా 778, చైనా 615. 2025లో మొబైల్ యాప్ ప్రపంచం యాప్ డౌన్‌లోడ్స్ టోటల్ 14,900 అయితే అందులో వెచ్చించిన టైము 5.3 లక్షల కోట్ల గంటలు. కస్టమర్ల ఖర్చు 15,29,720. సగటున ఒక్కో యూజర్ రోజుకి 3.6 గంటలు యాపుల మీద టైం పెడుతున్నాడు. వినియోగం నెలకు 34 యాప్స్ ఉన్నాయి. 2025లో భారత్‌లో విభాగాల వారీగా టాప్ డౌన్‌లోడ్స్ యాప్‌లు ఏంటయ్యంటే సోషల్ మీడియా 89.6, వీడియో ఎడిటింగ్ 66, ఫోటో ఎడిటింగ్ 62.5, షాపింగ్ 55.5, ఓటీటీ 55.2, ఇన్‌స్టాగ్రామ్, మాస్ట్, రెమినీ, మీషో, జియో హాట్‌స్టార్ ఇవి టాప్ యాప్‌లు మనోళ్ళు డౌన్‌లోడ్ చేసుకుంది. ఇది మనం ఖాళీగా ఉన్నామా ఏంటనేది అర్థం కావట్ల.